చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇదంతా మా పొలమే. అక్కడ దాకా మా డాడీ మా తమ్ముడు అక్కడ దాకా అక్కడ కనిపిస్తుంది చూడు స్కూల్ లాగా. అది ఎస్సీ కాల్ స్కూల్. అంటే ఎస్సీ కాల్లో స్కూల్ ఉంటుంది అన్నమాట. అదే ఆ స్కూల్. అలా మా మౌనిక మేడం ఉంటుంది. ఇగో ఇదేంటిదో మాకు తెలియదు. ఇగో ఈడ కనబడేది కాలేజ్ అట. ఇక అంతగానో మేము మనకు తెలియదు. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇయ్యాలనే ఇట్టున్న టైము. ఇగో మొత్తం ఎర్ర మట్టి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేనే చెప్పాది ఫ్రెండ్స్. కానీ అగో అది కాలేజ్ అట. ఇగో ఇదంతా ఇదంతా ఒకటి పొలం. ఇలా అది పత్తిత్తు పెట్టేసాం. ఇగో చూడండి, ఇగో ఇక్కడ కనబడుతుంది పత్తిత్తు. ఇగో ఇక్కడ కనబడుతుంది. ఇగో పత్తిత్తు చూసారా? అవే అన్నమాట. పత్తిత్తు అంటే గవ్వేనన్నమాట, వేరే ఏం కాదు. పత్తిత్తు అంటే గవ్వే. అర్థమయ్యాయా ఫ్రెండ్స్? అవేనన్నమాట పత్తిత్తులు. మా డాడీ బండలు ఏరేస్తుంది, మా మమ్మీ అనువులు పెడుతుంది. చూసారా మా మమ్మీ ఎన్ని పెడుతుందో అనువులు? చూడండి మా మమ్మీని. తర్వాత ఒకటి చూపిస్తాను, అట్నే చూడండి. ఇగో అది కాలేజ్ కదా, మీద అవి రెండు ఉన్నాయి చూడండి. అవి రెండు తిరుగుతాయి అన్నమాట. అంటే గాలి పీల్చుకుంటాయి అన్నమాట అవి మీది. అగో కొన్న చేతి సురుటుగా చూడండి. అగో గవ్వేనన్నమాట. అవి తిరుగుతాయి అన్నమాట. తిరిగి దానికి లోపలికి గాలి పీల్చుకుంటుంది అన్నమాట. ఇది కాలేజ్ అట. అగో మా ఇంటి పక్క పుంటలో పొలం. దీని పక్క పుంట మా ఇంటి పక్క పుంటలో ఉంటుంది చూడండి. ఇగో ఇదే మా ఇంటి పక్క పుంటలో, అంటే మా పెద్దమ్మలది. మాకు పెద్దమ్మ కాదు, ఎందుకంటే వాళ్ళకి మక్కలు లేదు కాబట్టి మాకు పెద్దమ్మ కాదు. ఇప్పుడు మా ఇంటి పక్క పుంటలే అంటాం. ఇగో ఇది పెద్ద వేప చెట్టు ఆ బండల మీద ఉంటుంది. బండల మీద అన్నం అంటే ఏమన్నా నిద్ర పడుతుందా? ఇగో మిషన్లు చిన్నతోటి పెద్దతోటి పెట్టానున్నాయి ఫ్రెండ్స్. బాయ్ స్కూల్.